మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన పిఏ కృష్ణారెడ్డిని విచారించినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. కృష్ణారెడ్డి గతంలో సిబిఐ వారు వేధిస్తున్నారంటూ కేసును దాఖలు చేయడం జరిగిందని, ఈ కేసుకు సంబంధించి కోర్టు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. ఆ ప్రశ్నలకు సంబంధించి కొంత సమాచారం కావాల్సి ఉండడంతో కృష్ణారెడ్డిని విచారించామని అన్నారు. ఈ విచారణ అంశాలను కోర్టుకు నివేదిస్తామని ఆయన తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఈ పులివెందుల్లో వివేకానందరెడ్డి మర్డర్ కేసు గురించి అంతా తెలుసు మీ అందరికీ. ఆ కేసులో ఫిర్యాదు అయినటువంటి మూలే వెంకట కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దాని మీద పులివెందుల డిఎస్పీస్ వాసుదేవన్ గారు, నాగరాజు గారు వాళ్ళంతా విచారించారు. తదనంతరం ఆ కేసు సిబిఐ వారికి వెళ్ళింది. సిబిఐ వారికి కూడా విచారణ నిమిత్తము దాని పరిణామాలందరికీ తెలిసిండేది. కేసు దర్యాప్తు అంతా. దాని తర్వాత ఈ మూలే వెంకట కృష్ణారెడ్డి గారు వివేకానందరెడ్డి డాటరు సునీతమ్మ మీద ఇంకా ఇతరుల మీద మూలి వెంకటకృష్ణారెడ్డి ప్రైవేట్ కేసు కోర్టు నుంచి ఫార్వర్డ్ చేశారు. దీన్ని అప్పటి సిఏ గారు రాజు 642/2023గా నమోదు చేసి ఆయన కేసు దర్యాప్తు చేశారు. కేసు ఛార్జ్షీట్ కూడా వేశారు. కోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తి రిటర్న్ చేశారు. దాంట్లో భాగంగా కొన్ని విషయాలు ఇంకా పొందుపరిచే దాని విషయంలో, ఉన్నది ఉన్నట్టు రాసే విషయంలో, ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో అతని నుంచి సమాచారం కొద్దిగా కావాల్సింది. ఈరోజు మూలి వెంకట కృష్ణారెడ్డి గారికి వారి హౌస్ దగ్గర విచారించాము. దానికి